ఓం శ్రీ మాత్రే నమః అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః. గురువుగారి పాదాలకు నమస్కారాలు. నా పేరు రాధా అమ్మ. నేను బెంగళూరులో ఉంటాను. నేను ఇంట్లోనే ఉంటానమ్మా, ఏం చెయ్యను. నేను ఈ పీఠంలోకి 2023 జూన్లో వచ్చానమ్మా. వారాహి నవరాత్రులతోనే స్టార్ట్ అయ్యాను. వారాహి నవరాత్రులు చేసుకున్నాను ఆ సంవత్సరం. పోయిన సంవత్సరం చేసుకున్నాను. ఈ సంవత్సరం మొత్తం 3 సార్లు అయిందమ్మా. ఇప్పుడు 3 సార్లు వారాహి నవరాత్రులు చేసుకున్నాను నేను. మన పీఠంలో జరిగిన అన్ని నవరాత్రులు చేసుకున్నాను వీలైనంత వరకు. రాజ్యశ్యామల, వారాహి, దుర్గా నవరాత్రులు ఇలా అన్నీ చేసుకున్నాను గానీ, వసంత నవరాత్రులు చేసుకోలేకపోయాను. కామాఖ్య వెళ్ళినప్పుడు నేను చేసిన తప్పు వల్ల గురువుగారు చిన్న శిక్ష వేశారు. దానికే నేను వసంత నవరాత్రులు చేసుకోలేకపోయాను. అది అదప్పుడు నాకు చాలా బాధేసింది. అయ్యో! నవరాత్రులు చేసుకోలేకపోయాను అని. అసలు పీఠంలో నవరాత్రులు చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలమ్మా. ఎందుకంటే అమ్మవారి దర్శనాలు గాని, మనం పీఠం తరపున చేసుకుంటున్నాం. దానివల్ల అమ్మవారి దర్శనం గాని, అసలు మనకి అమ్మవారు దగ్గరవ్వడం గాని, అసలెంత బావుంటుందో నేను అనుభవిచ్చాను అవన్నీ. అందుకని అసలు ఆ నవరాత్రులు చేసుకోలేకపోవడం వల్ల నేను చాలా బాధపడ్డాను. అసలు నవరాత్రులు చేసుకోవాలంటే మనకి అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అది లేకనే నేను చేసుకోలేకపోయాను అని అనిపించిందమ్మా. ఈసారి నవరాత్రులైతే చాలా ప్రత్యేకం. ఎందుకంటే నేను 3 నవరాత్రులు చేసుకున్నాను, వారాహి నవరాత్రులు. కానీ ఈసారి అమ్మవారిని పూలతో గోధూళి వేసి అమ్మవారు నడుచుకుంటూ వస్తారు. అట్లా చేయండి అని చెప్పారు గురువుగారు. అట్లాగే చేశాం మా ఇంట్లో. చేసినప్పుడు అమ్మవారు నిజంగా నడుచుకుంటూ వస్తున్నారన్న భావన చేస్తూ పట్టుకొని అట్లా తీసుకొచ్చి నడుచుకుంటూ అమ్మవారిని దేవుడి గది వరకు తీసుకొచ్చి అట్లా తీసుకొచ్చాం మేము. అది నాకు చాలా బాగా అనిపించిందమ్మా. అసలు ఇప్పటికీ మర్చిపోలేము. అమ్మవారొచ్చినప్పుడు ఆ గదిలో దీపం వెలుగు గాని అసలు చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా ఆ రోజు బెల్లం దీపం పెట్టమన్నారు గురువుగారు. ఇది గూడా మొదటిసారి చేపిచ్చారు మనతో గురువుగారు. అది చాలా బాగా అనిపిచ్చింది. అందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అవి తొలగిపోవడానికే చేపిస్తున్నారు అని అనుకున్నాము. ఆ దీపం గూడా చాలా సేపు వెలగడము, అది చాలా బాగా అనిపిచ్చిందమ్మా. ఇంకా రోజు నైవేద్యాలు పెట్టడము. మనకి ఈసారి ఆయుర్వేదంగా గూడా మనకి వెల్లుల్లి రసమని, ఆహ్, ఇంకా సొరకాయి, బీరకాయి, బెండకాయి ఇవి కూరగాయలతో సలాడ్ చేయడం గానీ, ఇవన్నీ కొత్తయమ్మా. అంటే అవి చాలా బావున్నాయమ్మా. మేము అసలు వెల్లుల్లి రసం ఇదే ఫస్ట్ టైమ్ చేసుకోవడం. అది ఎంత రుచిగుందో చాలా బావుంది. ఇంకా అన్నీ ఈసారి గురువుగారు విధి విధానాలు ఇవ్వడం గాని, అన్నీ అందరికి అర్థమయ్యేలాగా ఇస్తారు. అవి మనకి అర్థం చేసుకునే వాళ్ళు, అర్థం అవ్వనోళ్ళకి మళ్ళీ టైప్ చేసి మళ్ళీ ఇస్తారు. అది దానివల్ల ఏంటంటే ప్రతిసారి మనకి గుర్తులేనివి ఏమన్నా ఉంటే ప్రతిసారి ఆ వీడియోలోకి పోయి వినడం కష్టం గదా! అందుకని అట్లా టైప్ చేసి ఇవ్వడం వల్ల మనం చూసి వెంటనే అది మర్చిపోయినా గాని చేసుకోగలుగుతున్నాము. అది నాకు చాలా బాగా అనిపించిందమ్మా అసలు. ఈసారి నవరాత్రులు నిజంగా అసలు చాలా బాగా చేసుకున్నామమ్మా మేము. ఈ పీఠంలోకి వచ్చి నేను 3 సంవత్సరాలవుతుంది. 3 సంవత్సరాల్లో మనం సాధన చేసుకునేటప్పుడు గానీ, సాధనలో గానీ, అమ్మవారికి దగ్గరవ్వడం గానీ, మనం పీఠం పేరు చెప్పుకొని, మనం సాధన చేసేటప్పుడు పీఠం పేరు చెప్పుకొని చేయడం వల్లే ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహానికి దగ్గరవుతున్నాం మనము అని అనిపిస్తుంది నాకు. ఇది పీఠంలో వారాహి నవరాత్రులు చేసుకోవడం అన్నది చాలా అదృష్టం అమ్మా. సో, చాలా సంతోషమేస్తుందమ్మా. పీఠంలో రెగ్యులర్‌గా దాదాపు అన్ని నవరాత్రులు చేసుకున్నారంటే. మరి మీకు ఇన్ని నవరాత్రులు చేశారు గదా! వీటిల్లో బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటమ్మా? ఎందుకు? ఫస్ట్ నవరాత్రులమ్మ. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు 2023లో నవరాత్రులు అవి బాగా గుర్తుంటాయమ్మా నాకు. అప్పుడు జరిగిన సంఘటనలు గాని, ఆ రోజు అన్న సంతర్పణ పీఠం తరపున బెంగుళూరులో అన్న సంతర్పణ చేస్తున్నాము. ఆ రోజే వంట చేయడము, అంతా అన్నదానానికి అన్నీ రెడీ చేసుకోవడము, అంతా మా ఇంట్లోనే చేశాము. అది కాకుండా మాకు ఇంట్లో ఒక చిన్న సమస్యొచ్చింది. ఆ సమస్య అసలు పరిష్కారం అయిద్దో లేదో, చేసుకుంటానో లేదో ఆ టెన్షన్ గాని,
అసలు చెయ్యలేననుకున్నా. ఇంక నేను పీఠంలోకి రాలేను. నేను ఆ సంవత్సరం ఇంక వారాహి నవరాత్రులు చేసుకోలేను అని చాలా బాధపడ్డాను. కానీ అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం వల్ల చేసుకోగలిగాను. మా సమస్య తీరిపోయింది. మా అమ్మాయి అన్నీ కొంచెం పర్వాలేదు కోలుకుంది. అన్న సంతర్పణ బాగా జరిగింది ఆ రోజు. ఆ రోజే ఇంక నేను మంత్రం తీసుకొని పీఠంలోకి రావడం, నవరాత్రులు చేసుకున్నాను. చాలా బాగా చేసుకున్నానమ్మా ఆ నవరాత్రులు. ఫస్ట్ నవరాత్రులు అసలు నాకు పూజ గురించి గాని, అసలు ఏంటి అన్నది ఏమీ తెలీదు. అట్లాంటిది పీఠంలోకొచ్చాక పూజ గురించి గాని, అమ్మవారు ఎలా మనకు దగ్గరైతారు అని గాని, డైరెక్ట్‌గా నేను చూడగలగడం గాని, అన్నీ ప్రతిసారి అనుభవిచ్చింది ఫస్ట్ నవరాత్రుల్లోనే. అందుకని నేను చేయగలిగానమ్మా. అందుకని నాకు ఆ నవరాత్రులు చాలా ప్రత్యేకం. ఈసారి నవరాత్రులు గూడా చాలా బాగా జరిగాయమ్మా. అమ్మవారికి ఆహ్వానం పలకడం గాని, అన్నీ చా చాలా బాగా అనిపిచ్చింది ఈసారి నవరాత్రులు గూడా నాకు. ఓకే అమ్మా. చేసే ప్రతి నవరాత్రి ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అవునమ్మా. ఖచ్చితంగా బెటరవుతున్నాను. ఫస్ట్ నవరాత్రులకి, సెకండ్ నవరాత్రులకి బెటరవ్వడం అసలు అప్పటికి, ఇప్పటికి పూర్తిగా మారిపోయాను నేను. నవరాత్రులు చేసుకోనప్పుడు, నవరాత్రులు అసలు పీఠంలోకి రాకముందు నేనెలా ఉండేదాన్ని, ఇప్పుడెలా ఉన్నాను అన్నది ఇప్పుడు నన్ను కొంతమంది అడిగి తెలుసుకొని, నా ద్వారా తెలుసుకోగలుగుతున్నారు. అప్పుడు నేనసలు ఏమీ చెప్పలేకపోయేదాన్ని. నాకేం తెలీకపోయేది. ఇప్పుడన్నీ నేను చెప్పగలుగుతున్నాను. నేను చేయగలుగుతున్నాను. నేను కొంతమందికి చెప్పగలుగుతున్నాను అంటే, ఇంకా నేను బెటర్ అవుతున్నాను అనే అనుకుంటున్నానమ్మా. ఇంకా బెటర్ అవ్వాలి. కాపోతే పర్వాలేదమ్మా. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నవరాత్రులకి ఖచ్చితంగా మార్పు ఉంటుంది. తేడా తెలుస్తుంది నాకు. ఓకే అమ్మా. ఈ వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా అమ్మా? అవునమ్మా. అమ్మవారికి ఆహ్వానం పలకడం అసలు చాలా మర్చిపోలేని సంఘటనమ్మా. అసలు ఎంత అమ్మవారిని తీసుకొస్తున్నాం అన్న భావన చేసుకొనే తీసుకొనొచ్చాం మేము. అది చాలా బాగా అనిపిచ్చింది. మా పిల్లలు గాని, నా మనవడు, మనవరాలు గాని మాతో పాటే ఉండడము, మాతో పాటు అమ్మవారికి ఆహ్వానం పలకడానికి హెల్ప్ చేయడం గాని, అవన్నీ అసలు చాలా బాగా అనిపిచ్చాయమ్మా. ఇంకో సాధనలో గూడా నాకు మంచి అనుభవాలొచ్చాయి. అమ్మవారు ఎదురుగే వచ్చి కూర్చున్నట్టు అట్లా అనిపిచ్చిందమ్మా. ఈసారేంటంటే పిల్లలు గూడా, మనవడు గూడా అఖండ దీపం అటెళ్తా, ఇటెళ్తా ఊరికే చూస్తా ఉంటాము. వాడు స్కూలు నుంచొచ్చేసరికి కొంచెం ఒత్తి తక్కువుందంట. వెంటనే ఎళ్లి స్నానం జేసొచ్చి గబగబా వచ్చి దేవుడి గదిలోకెళ్తుంటే, "ఏంట్రా అంత తొందరగా ఎళ్తున్నావంటే," "అమ్మ దీపం చిన్నగా అయిపోయింది మమ్మ అందుకే వచ్చా గబగబా" అని జెప్పి, పిల్లలు గూడా చేయడం నాకు ఈసారి అసలు వాడు గూడా అంత ఇంట్రెస్ట్‌గా ఉండడం నాకు చాలా బాగా అనిపిచ్చిందమ్మా. అది నిజంగా బాగా గుర్తుంటదమ్మా నాకు. పిల్లలు గూడా చేయడం అన్నది చాలా మంచిగా జరిగిందమ్మా. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రుల్లో మీరు చెప్పినట్టు ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది? అవునమ్మా. చాలా బావుంది. అవును. తలస్నానం జేసుకోవడానికి మామూలుగా ఇచ్చారు గదా! తలస్నానానికి. అదని కూరగాయల సలాడ్ గాని, మనకి మామిడి అల్లము, ఇది బిర్యానీ ఆకుతో తలకి పట్టి వేసుకోమనడం. ఇంకా అది నేను చేయలేదమ్మా. మాకు మామిడల్లం దొరకలేదు. వెల్లుల్లి రసం, మిరియాల రసం, కూరగాయల సలాడ్ అని అవి చాలా బాగా చేయించారమ్మా. అవన్నీ వాటి వల్ల ఉపయోగాలేంటి అన్నది అప్పుడు తెలీదు ఇచ్చినప్పుడు. తర్వాత చూసాను నేను చాలా బావుంది. ఆహ్, ఇవన్నీ మనకి తెలియకుండానే మనతో గురువుగారు చేయించడం అన్నది నాకు చాలా బాగా అనిపిచ్చిందమ్మా. ఇప్పుడేంటంటే మనకసల వాటి వల్ల ఏంటి ఉపయోగం అన్నది ఇప్పుడు ఎవరికీ మన నవరాత్రులు చేసిన వాళ్ళలో ఎవరికీ తెలియకపోవచ్చు. గురువుగారు ఇట్లా ఇవ్వడం వల్ల ఎందుకిచ్చారో ఏంటో, ఇవన్నీ ఏంటో అని అనుకోనుంటారు. కానీ అవి వాడినంక, చేసినంక అందరూ తెలుసుకొనుంటారు. ఆయుర్వేదంవి చాలా యూజ్ అవుతాయి. ఎప్పుడో అమ్మమ్మల కాలంలో చేసినయి మళ్ళీ ఇప్పుడు మనం చేస్తున్నాం గదా! అని అందరూ అనుకోనుంటారు. అది చాలా బాగా అనిపిచ్చిందమ్మా. ఓకే అమ్మా. గురువుగారు సమయం అంటే సమయమే. అంటే డెడ్‌లైన్స్ అలా పెడతా ఉంటారు. పూజా లిస్ట్‌కి గాని అలా. ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశ్యం ఏంటి? మంచిదే అమ్మ. గురువుగారు అలా పెట్టకపోతే మనం
టైము ఇంకా ఎక్కువ తీసుకుంటాము. గురువుగారు టైం పెట్టడం వల్లే ఇప్పటికి అంత టైం పెడితేనే లాస్ట్ మినిట్ వరకు గూడా అందరూ ఎవరు ఇవ్వరు. లాస్ట్ మినిట్ ఇంక టైం అయిపోతుంది అనంగా ఆహ్, లాస్ట్ రోజు చాలా వరకు ఇస్తారు. ముందు రోజుల్లో కొద్ది కొద్దిగా ఇస్తారు. లాస్ట్‌లో నేను గూడా చాలా 2, 3 సార్లు లాస్ట్ రోజే లాస్ట్ మినిట్‌లోనే ఇచ్చానమ్మా. అది సమయం అనేది గురువుగారు పెట్టకపోతే ఎవరము ఆ టైంకి ఏమి చేయలేము. గురువుగారు ఆ టైమ్ టు టైమ్ పెట్టడం వల్లే మనము నవరాత్రులు చేసుకోగలుగుతున్నాము. అన్నీ చేసుకోగలుగుతున్నాము. లేకపోతే మనం ఏమి చేయలేము గూడా. అట్లా ఉండడమే మంచిది గురువుగారు అనిపిచ్చింది. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయిందమ్మా? అంటే గురుదక్షిణ గాని, హోమానికని గాని, ఇతర ఖర్చులని గాని ఇవ్వమని ఏమన్నా అడిగారా? లేదమ్మా. నన్నెవరు డబ్బులడగలేదు. నేనొచ్చి పీఠంలోకి 3 సంవత్సరాలయింది. నేను పీఠం తరపున రెగ్యులర్ సాధన గూడా చేశాను 1 ఇయర్ పాటు. కానీ ఇప్పటి వరకు గూడా ఎప్పుడూ నన్ను ఒక పైసా గానీ, దానికి ఖర్చవుతుంది, దీనికి ఖర్చవుతుందని గానీ ఎప్పుడూ అడగలేదు, ఇమ్మని చేయలేదు. అన్న సంతర్పణకి గూడా ఆహ్, ఎవ్వరి దగ్గర తీసుకోరు గురువుగారు. మన పీఠం సాధకులు అంటే రెగ్యులర్ సాధకుల్ని వాళ్ళ దగ్గర తోచింది ఉంటే రూ. 1 గాని, రూ. 11 గాని అది మన కర్మలు పోడానికి మనల్ని ఇమ్మంటారు గానీ అది ఇమ్మని ఫోర్స్ చెయ్యరమ్మా. అది మన దగ్గరుంటే మీ దగ్గరుంటే ఎయ్యండి. లేదు అంటే లేదు. అంతేగాని వేరే విషయంలో ఏ విషయంలో అసలు ఒక్క రూపాయి గాని ఎప్పుడు తీసుకోలేదమ్మా. ఒక అన్న సంతర్పణకి మన రెగ్యులర్ సాధకుల వాళ్ళ కర్మలు పోడానికి, మనకి ఇవి పోడానికి తప్పితే వారాహి సాధకులకు గాని, ఈ దుర్గా నవరాత్రుల సాధకుల దగ్గర మటుకు పైసా తీసుకోరమ్మా. మన దగ్గర గూడా తీసుకోరు. కానీ ఏంటంటే, మన కర్మలు పోడానికి అన్న సంతర్పణకి మీ దగ్గర ఉంటే ఇవ్వండి. లేకపోతే లేదు అంటారు గానీ, ఫోర్స్ చేసి అడగడం గానీ, అట్లాంటియి ఏమీ లేదమ్మా ఇప్పటి వరకు. అసలు నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే, ఈ సంవత్సరం మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ చేసుకుంటాను అని జెప్పింది. ఆ టైంకి పేరిద్దామంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. చాలా పాపం మా అమ్మాయికి చేసుకోవాలని బాగుంది. టైం అయిపోతుందిరా అని నేను ఫోను జేసి చెప్పినా, మా అమ్మాయి ఫోను జేసి చెప్పినా గూడా ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఆంటీ, ఇంట్లో ఒప్పుకోవట్లేదు ఆంటీ అంది. టైమంతా అయిపోయి పూజ సామాగ్రి పెట్టాము. గురువుగారు విధి విధానాలు ఇచ్చారు. అప్పుడు ఫోను జేసింది ఆ అమ్మాయి. ఆంటీ నేను జేసుకుంటాను. ఇంట్లో ఇప్పుడు ఒప్పుకున్నారు అని జెప్పి. లేదమ్మా అవకాశం లేదు. ఇట్లా కుదరదు ఇంకా అయిపోయింది టైము. గురువుగారు సమయం ఇచ్చేసారు. ఆ టైం కల్లా చెప్తేనే తప్పితే ఇంకా అవకాశం లేదమ్మా ఈసారి. నెక్స్ట్ టైమ్ జూద్దాంలే అని జెప్పా. ఆ అమ్మాయి పంతులు గారిని బెట్టుకొని జేయించుకుందంట. ఆ అమ్మాయికి 10,000 దాకా ఖర్చొచ్చిందంట. అసలు అట్లా బయట సాధన జేస్తే బయట అంత ఖర్చొస్తుంది. మనకి పీఠం తరపున జేసుకుంటే మనకి పైసా ఖర్చు లేకుండా మన పూజ సామాగ్రి గురువుగారు లిస్ట్ ఇచ్చినా గూడా, ఆ లిస్ట్‌లో గూడా మీకు చాతనైనయి తెచ్చుకోండి. లేకపోతే అవసరం లేదు. మీరెట్లా చేసినా అమ్మవారు స్వీకరిస్తారు మీ పూజని. అది లేదు, ఇది లేదు అని అమ్మవారు ఏమనుకోరు. మీ దగ్గర ఉన్న దాంట్లోనే చేసుకోండి అని జెప్తారు గురువుగారు. అట్లాంటిది మనకి పూజ సామాన్లు గూడా పెద్ద ఖర్చేమి అవ్వవు. అది మనకి చాలా తక్కువ ఖర్చుతో గురువుగారు అసలు పైసా తీసుకోకుండా మనతో చేపిచ్చడం అన్నది నిజంగా చాలా అదృష్టం అమ్మ మనకి. ఓకే అమ్మ. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అవునమ్మా. అసలు చాలా బాగా అనిపిస్తది వాళ్ళ అనుభవాలు వింటున్నప్పుడు. అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉంటుంది అనిపిస్తది. వారి అనుభవాలు విన్నప్పుడు అసలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అసలు అమ్మవారు ఇలాగ అనిపించింది, అమ్మవారు అలాగ అనిపించింది అని చెప్పినప్పుడు అసలు ఆహ్, ఎట్లా అంటే కళ్ళమ్మట నీళ్ళొచ్చేస్తాయి నాకైతే అసలు వాళ్ళు చెప్తుంటే అంత ఎక్సైట్‌మెంట్ అవుద్ది. ఎన్ మా పిల్లలు గూడా చేశారు. నవరాత్రులు చేశారు. వాళ్ళది గూడా నేను విన్నాను. వాళ్ళు గూడా వచ్చి కొన్ని చెప్పలేనియి వచ్చి నాకు చెప్తా ఉంటారు గదా! అప్పుడు నాకు చాలా బాగా అనిపిచ్చేదసలు. అమ్మవారు అందరిని అనుగ్రహిస్తారు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళని ఏం లేదు. ఎవరు ఫస్ట్ టైమ్ చేసుకున్నా గూడా అసలు ఎంత బాగా చేస్తారో అమ్మవారు అన్నది నేను స్వయ చూసానమ్మా. దగ్గరుండి మా పిల్లల్ని చూసాను గదా! అది నాకు చాలా అనుభవం ఉందమ్మా. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? ఆ! అమ్మవారికి దగ్గరవ్వడానికి ఇదొక మంచి అవకాశం అమ్మ నవరాత్రులు చేసుకోవడం అన్నది. రెగ్యులర్ సాధన అంటే ఈ నియమ నియమ నిబంధనలకి అన్నిటికి అందరూ ఒప్పుకోకపోవచ్చు.
ఈ నవరాత్రులైతే 9 రోజులే ఉంటాయి. ఈ 9 రోజులు నియమ నిబంధనలకి ఎవరికీ పెద్ద అబ్జెక్షన్ ఉండదు కాబట్టి, ఈ నవరాత్రులు చేసుకుంటే అమ్మవారికి దగ్గరవుతారు. ఈ 9 రోజుల్లో అమ్మవారికి ఎక్కువ శక్తి ఉంటుంది నవరాత్రుల్లో అని అందరూ చేసుకుంటే చాలా మంచిది అని అనుకుంటానమ్మా. చాలా మంచిది. అందుకనే చేసుకోవాలి నవరాత్రులు. గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు అంటారు. అంటే తప్పు చేసిన వెంటనే తీసేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారమ్మా? భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అవునమ్మా. గురువుగారు చాలా అసలు స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఎంత స్ట్రిక్ట్‌గా ఉన్నా గూడా మనం తప్పు చేస్తే తీసేస్తారు అంటే ఆహ్, ఊరికనే ఏం తీసేయరమ్మా. తప్పు వల్ల వాళ్ళ తప్పు ఎలాంటిది, ఏంటి అన్నది చూసే తీసేస్తారు గానీ వెంటనే ఏం తీసేయరు. అసలు గురువుగారు మనకి చాలా రకాలుగా స్ట్రిక్ట్‌గా ఉంటారు అంటారు గానీ మనం మనకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. గురువుగారు మనం అడిగిన దానికి వెంటనే రిప్లై ఇవ్వడం గానీ, అసలు దేనికైనా గానీ మనకి చాలా సపోర్ట్‌గా ఉంటారు. మనకు తెలియకపోయినా. ఇప్పుడు కొత్త వాళ్ళొచ్చిన వాళ్ళకి గూడా లీడర్‌గా ఉండడానికి కొంతమందికి అవకాశం ఇచ్చి, వాళ్ళతో గురువుగారిని తొందరగా మాట్లాడలేనోళ్ళు వేరే లీడర్‌ననిచ్చి లీడర్‌లని అడగండమ్మా అని చెప్పడం. అది గురువుగారి సపోర్ట్ చాలా ఇస్తారమ్మా మనకి. అసలు ఏ టైంలో మీరు ఎనీ టైమ్ అసలు ఏ టైంలో అయినా చేయండి మనకి రిప్లై ఇస్తారు. అంతేగాని భయపడ్డ సన్నివేశాలైతే ఏం లేవమ్మా. కాపోతే శిక్ష వేస్తారేమో అని కొంచెం భయముంటుంది. జాగ్రత్తగా ఉంటే అసలు ఏమీ ఉండదమ్మా మనం. నేను చూసాను కామాఖ్యలో నాకు గూడా నేను చేసిన చిన్న పని వల్ల నాకు గూడా శిక్ష పడింది. నేను అనుభవించాను గాబట్టి నాకు అంత తెలుసు. అంతేగాని వేరే కోపం గాని ఏమీ ఉండదమ్మా గురువుగారికి. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏమిటో చెప్పగలరా? క్రమశిక్షణమ్మా. గురువుగారు పెట్టిన నియమాలు, నిబంధనలు ఇవన్నీ పాటిస్తా, ఏకాగ్రతతో మనం చేసుకోవాలి. మనం చెయ్యాలి అన్న సంకల్పం ఫస్ట్ ఉంటే, ఇవన్నీ పాటిస్తాము అన్న నమ్మకం ఉంటదమ్మా. ఆ నమ్మకంతో మన పీఠంలో ఖచ్చితంగా చేస్తారు. ఫస్ట్ మన పీఠం మీద నమ్మకం ఉండాలి. గురువుగారి మీద నమ్మకం ఉండాలి. ఇవన్నీ ఉండి చేస్తే ఖచ్చితంగా పూర్తి చేస్తామమ్మా. నియమ నిబంధనలైతే ఖచ్చితంగా పాటించాలి. ఓకే. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటమ్మా? దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువుల గురించి ఏమీ అనకండి. ఈ పీఠంలో మంత్ర సాధన చాలా బావుంటుందమ్మా. ఎందుకంటే గురువుగారి క్రమశిక్షణే టైం అంటే టైం అని గాని ఆహ్, సమ్ అంటారు గదా! స్ట్రిక్ట్‌గా ఉంటారు. టైం అంటే టైంకే ఉంటారు అని జెప్పి ఆ టైం కల్లా ఇవ్వకపోతే తీసేస్తారు అనే భయం గాని, గురువుగారు పెట్టుకున్న నియమాలు గాని, మనకిచ్చే నియమ నిబంధనలు గాని, విధి విధానాలు మనకి ఇస్తా ఉంటారు. ప్రతి దానికి పీఠంలో మంత్ర సాధన జేసేటప్పుడు వారాహి నవరాత్రులు గాని, ఇవి చేసేటప్పుడు ఇచ్చే విధి విధానాలు గాని అన్నీ అర్థమయ్యేటట్టు ఇవ్వడం. ఆహ్, ఇంకా మనము చేసింది అప్‌డేట్ ఇవ్వడం. అప్‌డేట్ ఇవ్వడం అన్నది ఎక్కడ ఉండదు. వేరే పీఠాల్లో ఎక్కడా ఉండదమ్మా. మన పీఠంలోనే మనం సాధన అయిపోతే అప్‌డేట్ ఇవ్వడం అనేది మన పీఠంలోనే ఉంటుంది. అప్‌డేట్ ఇవ్వకపోతే టై ఆ టైము ఒక టైం బెడతారు. ఆ టైం కల్లా అప్‌డేట్ ఇవ్వాలి. అప్‌డేట్ ఇవ్వకపోతే 2 సార్లు, 3 సార్లు జూస్తారు అట్లా. పురాణ ప్రవచనాలని ఇస్తారు. పురాణ ప్రవచనాలు చెప్పడం గాని, ఈ పీఠంలో ఉన్న నియమ నిబంధనలే వాటి వల్ల చాలా బావుంటుంది అని మనం ఖచ్చితంగా చేస్తాము, సాధన జేయగలుగుతాము అని అనిపిస్తుందమ్మా. అందుకనే మన పీఠంలో మంత్ర సాధన చాలా బావుంటుంది అని చెప్తానమ్మా నేను. ఆన్‌లైన్‌లో మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అనుకునే వాళ్ళకి మీరేమన్నా చెప్తారా అమ్మా? ఎందుకంటే ఆన్‌లైనే కదా మీకు కూడా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అనుభవిస్తున్నారా అమ్మా? అనుభవించారా? ఖచ్చితంగా అమ్మా! ఆ శక్తిని నేను అనుభవిచ్చాను. అది ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా మంత్రాలకి శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది అమ్మవారు ఎలాగైనా గురువుగారి ద్వారా మనకి ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా మనకి ఆ మంత్ర శక్తి ఉంటుందమ్మా.
అసలు పీఠం పేరు చెప్పుకొని గురువుగారిచ్చే మంత్రాన్ని మనం చేసుకుంటే చాలు. మనకి అసలు అమ్మవారి దర్శనం అవ్వడం గాని, అమ్మవారు కనిపించడం గాని, అసలన్నీ చాలా బావుంటాయమ్మా. ఆన్‌లైన్‌లో మంత్రాలకి, ఆఫ్‌లైన్‌లో మంత్రాలకి తేడా ఏముండదు. శక్తిని ఎట్లాగైనా అనుభవిస్తామమ్మా. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకి వివరణ ఇస్తున్నారు కదమ్మా! అది ఎలా అనిపిస్తుంది? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ వివరణలు ఉన్నాయా అమ్మా? అవి చాలా బావుంటాయమ్మా. గురువుగారు నిజంగా ఎంత ఓపికతో ఎంతమంది అనుభవాలు ఎన్ని సార్లు చెప్పినా, వాళ్ళ అనుభవాలన్నీ విని వాళ్ళకి సమాధానాలు చెప్పడం అన్నది గురువుగారి ఓపికకి నిజంగా చాలా ధన్యవాదాలమ్మా. అది అసలు నిజంగా గురువుగారి ఓపికకి దండం పెట్టొచ్చు. ఆహ్, వాటిలో నాకు చెప్పుకోదగ్గ విశేషాలంటే ఆహ్, మొన్న నవరాత్రులు చేసినప్పుడు నాకు శ్రీకృష్ణుడు వేణువు ఊదుతున్నట్టు కనిపిచ్చారు. అది చాలా బాగా అనిపించిందమ్మ నాకు. నేననుకున్నాను మామూలుగా వేణువు ఊదితే ఆ సౌండ్‌కి అట్లా అని జెప్పి నేననుకున్నాను. కానీ గురువుగారిచ్చిన వివరణకి అసలు నిజంగా చాలా అనిపించిందమ్మా. గురువుగారు ఎంత ఆలోచించి చెప్తారు, గురువుగారు ఎంత బాగా చెప్తారు అని అనిపించింది. అది బాగా అనిపించిందమ్మా. ఇంకా నాకు ఆవు కడుపుతో ఉన్నట్టు అట్లా ఆవు పక్కన ఒక దూడ తిరుగుతున్నట్టు అదొక అనుభవం వచ్చింది. కానీ నాకు గురువుగారి దగ్గర నుంచి ఇంకా దానికి సమాధానం రాలేదు. ఇస్తాను అని జెప్పారు. అది చాలా బాగా అనిపించిందమ్మా నాకు. ఇంకా గజ్జెల చప్పుడు గాని, అమ్మవారు గజ్జెల చప్పుడు గాని ఇంట్లో అసలు ఇదే ఫస్ట్ టైమ్ గజ్జెల చప్పుడు వినడము అన్నది ఇదివరకు ఎప్పుడు మా ఇంట్లో వినలేదు. ఈసారి ఊరికే ఆలాపనగా గజ్జెల చప్పుడు వినపడుతున్నవి. అమ్మవారి నైవేద్యాలు ఎప్పుడు స్వీకరిస్తా ఉంటారు. ఈసారి గూడా అమ్మవారి నైవేద్యాలు స్వీకరించడం అన్నది అవన్నీ చాలా బాగా అనిపించాయమ్మా. మీకు వచ్చిన అనుభవాలు ఇప్పుడు చెప్పారు గదమ్మా! వాటిల్లో అవునమ్మా. మీకు బాగా నచ్చినది ఏంటి అమ్మా? అంటే ఇంకా ఇదే అమ్మా. నచ్చింది అంటే నాకింకా అది సమాధానం రాలేదు. అసలు అది ఎందుకు నచ్చిందో నాకు గూడా తెలీదు. ఆవు కడుపుతో ఉండి దూడ పక్కన తిరుగుతూ ఉండడం అంటే ఏంటి అన్నది తెలుసుకోవాలని అది బాగుందమ్మా నాకు. అమ్మవారు ఆ రోజు కనిపియడం. ఆ రోజు అసలు నవ్వుతా అసలు ఎదురుగా దేవతా మందిరంలో కూర్చొని ఉండడం, నవ్వుతా ఉండడం. అసలు మనం పెట్టిన గజ్జెలేసుకొని మెడలో గజ్జెలున్నాయి. గజ్జెల మాలుంది. ఆ గజ్జెల మాలతో అమ్మవారు కనిపించడం అన్నది నిజంగా చాలా బాగా అనిపించిందమ్మా ఈసారి. తామర గింజలు వాడమని చెప్పారు గదా! ఎలా అనిపించిందమ్మా మీకు? తామర గింజలంటే లక్ష్మీ స్వరూపం అంటారు గదా! అది అందుకనే గురువుగారు వాడమన్నారేమో. అందుకే అందరికి కొంచెం ఆర్థిక ఇబ్బందులుంటాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటాయి. దాన్ని వాడడం వల్ల వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు కోలుకుంటారు అని అనుకున్నారేమో గురువుగారు. అందుకే ఇలా చెప్పారేమో అని అనిపించిందమ్మా. మన పటం చుట్టూ అసలు 40 ఇచ్చారు గదా! 40 అట్లా పటం చుట్టూ పెట్టుకొని చేయడం అది చాలా బాగా అనిపించిందమ్మా. ఈ గజ్జెల మాల అమ్మవారికి వాడటం ఎలా ఉందమ్మా? అది చాలా బావుందమ్మా. ఇదే ఫస్ట్ టైము వాడడము గూడా. అది గజ్జెలు మాకు మామూలుగా ఇక్కడ షాప్‌లో దొరకకపోతే ఆన్‌లైన్‌లో ఇచ్చామమ్మా. ఆన్‌లైన్‌లో బుక్ చేస్తే వచ్చాయి. 15 పెట్టమంటే, ఆ 15 నల్ల దారానికి ముడేసి పెట్టాము. పెట్టి అట్లా అమ్మవారి ఫోటోకి మాలేసాము. మాలలాగేసినప్పుడు ఆహ్, అసలు సాధన చేసుకునేటప్పుడు అసలు అమ్మవారు అక్కడ కూర్చొని మనం పెట్టిన గజ్జెల మాల మెడలో యేసుకొని కనిపించినప్పుడు అది నాకు చాలా బాగా అనిపించిందమ్మా. ఆహ్, ఆహ్, ఎప్పుడు వినని గజ్జెల సప్పుడు గూడా మా ఇంట్లో. ఈసారి ఆ గజ్జెల చప్పుడు వినపడ్డం, అది అంతా ఈ గజ్జెలు పెట్టడం వల్లే సాధ్యమైందేమో! అమ్మవారు ఆ గజ్జెలు బాగా నచ్చాయేమో అమ్మవారికి. మాకు వినపడుతున్నాయి అని అనిపించిందమ్మా. గజ్జెల చప్పుడు అసలు గజ్జెలతో ఇంట్లో తిరుగుతున్నారు అమ్మవారు అనిపించింది. మీరు మొదటి రోజు ఆహ్వానం చేశానన్నారు గదా! గోధుమలతోనే చేసారా అమ్మా అమ్మవారికి ఆహ్వానం? అవునమ్మా. గోధుమలతోనే చేసాము. పువ్వులు, గోధులి అన్నీ మన పీఠంలో చేసినట్టుగానే ఫోటోస్ పెట్టారు గదా! ముందు రోజు గురువుగారు వాళ్ళ ఇంట్లో చేసిన ఫోటోస్ పెట్టారు గురువుగారు.
ఆ ఫోటోస్ చూసాము. దాన్ని బట్టి సేమ్ అట్లాగే జేసుకోవాలి అని బంతి పూలు అవి తీసుకొనొచ్చి, గోధూళి అంతా తీసుకొచ్చి అసలు బయట నుంచి మెట్ల దగ్గర నుంచి లోపల వరకు యేసుకున్నామమ్మ బాట. యేసుకొని అమ్మవారిని తీసుకొనొచ్చినట్టు చేశామమ్మ. అసలు చాలా బాగా అనిపిచ్చింది. వెల్లుల్లి రసము ఎలా ఉందమ్మా? అమ్మవారికి సమర్పణ చేసినారన్నారు గదా! అవునమ్మా. అది చాలా బావుంది అసలు టేస్ట్ గాని, అమ్మవారికి పెట్టాం చేయంగానే ఇంకా ప్రసాదాలన్నిటితో పాటు వెల్లుల్లి రసం గూడా మొత్తం చేసిందంతా తీసుకెళ్ళి పెట్టాము. ఆహ్, బయటది అది టేస్ట్ చూడలేదు మేము మొత్తం పెట్టడం వల్ల. అమ్మవారి దగ్గర పెట్టి తీసుకొచ్చాక తింటే అసలు ఎంత బావుందసలు. ఆ రోజు వైట్ రైస్ గూడా లేదు. మామూలుగా నిమ్మకాయ పులిహోర చేశాను. నిమ్మకాయ పులిహోరలో గూడా యేసుకొని తిన్నారు. ఆ పులుపు, ఈ పులుపు అసలు బాగా తిన్నారు. తెల్లారి గూడా నేను ఉంటే కొంచెం వైట్ రైస్‌లో యేసుకొని తిన్నాను. అసలు ఎంత రుచిగుందో అసల. ఇట్లా చేసుకుంటారా రసం వెల్లుల్లితో గూడా ఇట్లా రసం చేసుకుంటారా అని ఇదే ఫస్ట్ టైమ్ అమ్మ తినడం. చాలా బాగుంది రుచి గూడా. ఆయుర్వేదంగా గురువుగారు ఇట్లా ఇస్తున్నారు. చాలా బావుంది అని అనిపించిందమ్మా. తర్వాత గూడా మళ్ళీ ఒకసారి చేశాను నేను. చాలా బాగొచ్చిందమ్మా. తలంటు స్నానము చెప్పిన విధంగా అన్నీ కలిపి చేసారా అమ్మా? ఇప్ప పువ్వు అయన్నీ కలిపి ఎలా అనిపిచ్చింది? చేసామమ్మా. అంటే ఒక్కసారే చేయగలిగాము. ఈ కుంకుడుగాయలు, మెంతులు, విప్ప పువ్వు అన్నీ కలిపి ఫస్ట్ మిక్సీకేసాము. అన్నీ మిక్సీకేసి పౌడర్ చేసుకొని స్నానం చేసేటప్పుడు తీసుకెళ్ళి చేశామమ్మా. అది చాలా బావుంది. దానివల్ల అసలు జుట్టంతా షైనీగా, మెత్తగా, స్మూత్‌గా అనిపించిందమ్మా చేసొచ్చాక. షాంపూతో చేసిన దానికి, దీనికి చాలా తేడా ఉందమ్మా. అది మటుకు గమనించా. ఎప్పుడు మెంతులు, కుంకుడుకాయలు వాడతాము. అప్పుడప్పుడు పిల్లలకి పోయాలి అన్నట్టు మెంతులు నానబెట్టి, పెరుగులో నానబెట్టి తలకి పెట్టడం గాని, అట్లా మెంతులు, కుంకుడుకాయలు వాడతాం గానీ తలకి, విప్ప పువ్వు వాడడం అన్నది ఇదే మొదటిసారమ్మా. అసలు విప్ప పువ్వు ఇట్లా చేస్తారు అని గూడా ఇదే వినడం గూడా మొదటిసారి. వినడము, చేయడము అన్నీ ఇదే మొదటిసారమ్మా. చాలా బాగా అనిపిచ్చింది. జుట్టు మటుకు చాలా స్మూత్‌గా వచ్చింది. చాలా బావుందమ్మా. కూరగాయల సలాడ్ పెట్టారు గదా! అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనిచ్చారా అమ్మా? ఆరోగ్యపరంగా ఏం లేదు గానీ చాలా బావుందమ్మా టేస్ట్. బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు ఇవన్నీ తీసుకొని ముక్కలు కోసి చేయడం అన్నది అసలు చాలా బావుందమ్మా. ఎంత టేస్ట్‌గా ఉందో. అదేంటంటే మా లేట్ అయింది ఆ రోజు చేయడము. చేయడం లేట్ అయ్యేసరికి ఫస్ట్ రోజు పిల్లలెవరు తినలేదు. నేనొక్కదాన్నే ఉన్నాను. నేను తిన్నాను. మా పెద్దమ్మాయి తినింది. ఇంకా అంతే పిల్లలు తినలేదు. పడుకున్నారు వాళ్ళు. తెల్లారికి అది కొంచెం బాలేదు వాళ్ళకి పెట్టడానికి. అంటే తెల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్‌లో పెట్టడం మర్చిపోయాను. అది వాళ్ళకి పెట్టలేదు. మళ్ళీ తర్వాత ఒకరోజు చేసి పెట్టాను. చాలా బావుందని తిన్నారమ్మా. చాలా బావుంది టేస్ట్. అమ్మవారి దగ్గర పెట్టడం వల్లే టేస్ట్ మారిద్ది. అసలు ఏదైనా మన ప్రసాదాలు అమ్మవారి దగ్గర పెడితే టేస్ట్ మారిపోతాయి. బయట దానికి అమ్మవారి దగ్గర పెట్టిన దానికి చాలా తేడా ఉంటుందమ్మా. చాలా బావుంది. అది మాత్రం నిజమమ్మా. నైవేద్యంగా పెట్టింది స్వీకరిస్తే దాని రుచి గాని, ఏదైనా సరే మార్పనేది బాగా తెలుస్తది. అవును. చానా రుచిగా గూడా ఉంటది. మామూలుగా చేసినవే నైవేద్యంగా పెట్టినప్పుడు రుచి వేరు. మామూలుగా తిన్నప్పుడు రోజువారీ తిన్నప్పుడు వేరుగా ఉంటాయి. అవును. అవునమ్మా. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చిందమ్మా? పంచామృతాలతో ప్రతి నవరాత్రులప్పుడు గురువుగారు చేపిస్తారు. అంటే పోయినసారి ఆహ్, పసుపు ముద్ద చేసి అమ్మవారిని అందులోకి ఆవాహన చేసుకొని చేయమని చెప్పారు. ఈసారేంటంటే స్వయంగా అమ్మవారి ఫోటోకే చేయమని చెప్పారు. మనం గుళ్ళోకెళ్ళి న మనం అభిషేకం చేద్దామన్నా గూడా మన చేతులతో చేపిస్తారో చేపియరో తెలీదు. అట్లాంటిది మనం ఇంట్లో స్వయంగా అమ్మవారికి మన చేతులతో మనం అభిషేకం చేయడం అన్నది నిజంగా చాలా అదృష్టం అమ్మ. అది గురువుగారి దయ వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల మనం చేసుకోగలిగాము ఇంట్లో. అది చాలా బాగా అనిపించిందమ్మా. మళ్ళీ ఆ తీర్థాన్ని మనం అభిషేకం చేసిన దాన్ని తీర్థంగా స్వీకరించడం చాలా బాగా అనిపించిందమ్మా. చాలా బావుంది. తీర్థం గూడా చాలా టేస్టీగా అసలు బావుందమ్మా అమ్మవారి మీద చేసిన అభిషేకం. అది నిజంగా అదృష్టం. మన అదృష్టం అభిషేకం జేసుకోవడం అన్నది. పంచామృతాలతో గుళ్ళో చేసిన పాలతోనూ, పెరుగుతోనూ మనతో చేపిచ్చినా
ఏదన్నా ఒకదాంతోనే జేపిస్తారు. ఇట్లా పంచామృతాలతో అభిషేకం జేయడం అన్నది నిజంగా మన అదృష్టం అని నేను చెప్తానమ్మా. అమ్మవారి దగ్గర ఉంచిన నీరు గాని, నైవేద్యాలు గాని తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపించిందమ్మా? చాలా బావుంటుందమ్మా అది అసలు. భావన అసలు చూసినప్పుడైతే అసలు ఫస్ట్ టైము ఫస్ట్‌లో నేను చేసినప్పుడు తీసుకున్నప్పుడు నాకసలు ఒళ్ళంతా అసలు గూస్ బంప్స్ లాగా అసలు ఒకలాగా అనిపిచ్చేదసలు. ఎంత అమ్మవారొచ్చి మన ఇంట్లో ప్రసాదం తింటారా అని అట్లా ఉండేదసలు నాకు. ఇంక ఇప్పుడు అమ్మవారు తీసుకుంటుంటే చూస్తున్నా గదా! ఇంక నాకు అలవాటయిపోయింది. అసలు నిజంగా అసలు ఎంత బావుంటదంటే అమ్మవారు చేయి పెట్టి తీసుకొని తినడం అన్నది మన ఇంట్లో మనం పెట్టిన ప్రసాదం తీసుకున్నారు అన్నది అసలు నిజంగా చాలా అదృష్టం అమ్మా. మనం పెట్టిన బెల్లం పానకం గాని, ఏది పెట్టినా పరమాన్నం పెట్టినా, పులిహోర పెట్టినా, పెరుగన్నం పెట్టినా, ఏది పెట్టినా గాని అమ్మవారు తీసుకొని తింటారమ్మా. అసలు అది ఎంత బాగా అనిపిస్తదో. ఆ టేస్ట్ గూడా చాలా బావుంటదమ్మా. మనం తీసుకొని తిన్నా గూడా అసలది. నిజంగా నా అదృష్టం అమ్మా అది. అమ్మవారికి స్వయంగా మన చేతులతో పెట్టడం అన్నది మన అదృష్టమనే నేను అనుకుంటున్నానమ్మా. జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తున్నాయా అమ్మా? వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? జపసాధనలో అంటే నాకు పెద్దగా ఇబ్బందులేం రాలేదు గానీ, కొంచెం నడుము నొప్పి, కాళ్ళు నొప్పులు వచ్చాయి. అంతకుముందు గూడా అట్లాగే ఉంటే నేను గురువుగారికి చెప్పాను. చెప్తే గురువుగారన్నారు, "అమ్మవారికి క్షమాపణ చెప్పుకొని ఒక 5 నిమిషాలు లేసి అటు ఇటు తిరిగి, మళ్ళీ వచ్చి కూర్చొని సాధన చేసుకోండమ్మా" అని చెప్పారు. నేను అట్లాగే చేసేదాన్ని. సాధన చేసేటప్పుడు పిల్లలు పడుకోకముందు చేస్తున్నప్పుడు ఎప్పుడన్నా పిల్లలు అరుస్తారు. అరిచినప్పుడు గూడా కొంచెం నాకు డిస్టర్బెన్స్‌గా అనిపిస్తది. మళ్ళీ లెగిసొచ్చి కాసేపు పిల్లల్ని పడుకోబెట్టడం, పిల్లల్ని కొంచెం రూమ్‌లోకి పంపించి అట్లా చేసి మళ్ళీ సాధనలో కూర్చునేదాన్ని. అంతే తప్పితే నాకు పెద్ద హ్మ్, ఇబ్బందయితే ఏం రాలేదమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా అమ్మా? ఏమైనా లోటనిపిచ్చిందా? ఏం లేదమ్మా. చాలా బాగా అనిపించింది. సంతృప్తినిచ్చాయమ్మా. అన్నీ గురువుగారు చెప్పినట్టే చేసుకున్నాము. అఖండ దీపం పెట్టుకోవడం గానీ, బెల్లం దీపం పెట్టుకోవడం గానీ, ఆహ్, బెల్లం దీపం అసలు ఇప్పటివరకు ఎప్పుడు పెట్టలేదమ్మా. బెల్లం దీపం పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పోతాయని గూడా నేను తర్వాత చూసాను యూట్యూబ్‌లో. గురువుగారు చెప్పినప్పుడు ఎందుకు చెప్పారు ఇట్లా చేస్తే ఏమైద్ది అని అనుకున్నాను. గురువుగారు చెప్పిన తర్వాత చూసాను నేను బెల్లం దీపం పెట్టడం వల్ల ఏంటి అని. చూసినప్పుడు ఆర్థిక ఇబ్బందులు పోవడానికి వెలిగిస్తారు అని తెలిసింది. దాంతో నేను చేసుకున్నాను. మనకి వేపాకుల మీద, తమలపాకుల మీద కొంచెం పసుపు, కుంకుమ, విభూది ఏసి పెట్టమన్నారు గదా! అది పెట్టుకున్నానమ్మా. దానికి అఖండ దీపం అఖండ దీపం పెట్టుకోవడం వల్ల నాకు చాలా తృప్తిగా ఉందమ్మా. అసలు అఖండ దీపాన్ని రోజు అట్లా అమ్మవారిని ఆవాహన చేసి, అమ్మవారు అందులో ఉన్నారు అని అటు ఇటు తిరుగుతా చూసుకోవడం, అమ్మవారే ఇంట్లో ఉన్నారు అని ఆహ్, అసలు ఎటు బోయినా ఫస్ట్ దీపం దగ్గరికే ఎళ్ళిపోతాం. ఇంట్లో రూమ్‌లోంచి బయటికెళ్ళినా దీపం చూసుకోవడం, అట్లా చూసుకోవడం అసలు నిజంగా చాలా బావుందమ్మా. చాలా తృప్తిగున్నాయి ఈసారి అమ్మవారికి నైవేద్యాలు చేసుకొని పెట్టుకోవడం గానీ, చాలా సంతృప్తిగా జరిగాయమ్మా ఈసారి నవరాత్రులు. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం చెప్తారా అమ్మా? పీఠం అన్న సంతర్పణ కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయమ్మా. అవి గురువుగారు గురువుగారు ఆధ్వర్యంలో అమ్మవారే స్వయంగా చేపిచ్చుకుంటారు అని అనిపిస్తదమ్మా. అన్న సంతర్పణ కార్యక్రమంలో గూడా స్వయంగా దేవీ దేవతలే వచ్చి ప్రసాదం స్వీకరిస్తారు. అది స్వయంగా నేను చూసాను, అనుభవిచ్చాను అవన్నీ. ఆ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో నేనెళ్ళి చూసాను. నేను దగ్గర దగ్గర 7, 8 అన్న సంతర్పణలకెళ్ళాను. అక్కడ దేవీ దేవత దర్శనాలు గూడా చాలా బాగా అయితాయి. అన్న సంతర్పణ గూడా మనం ఎన్ని కేజీలన్నా ఉండనియండి. ఆహ్, వండి అక్కడ పెట్టగానే ఒక అరగంట, 40 నిమిషాల కన్నా ఎక్కువుండదు. అసలు తిన్నది గూడా అసలు 700, 800 మంది పైనే తింటారు. అక్కడ జనాలే కనిపిచ్చరు. ఎలా అయిపోతుందో తెలీదు ప్రసాదం.
అంతా అయిపోతుందసలు. నిజంగా ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలమ్మా అన్న సంతర్పణ కార్యక్రమంలో. చాలా బావుంటుంది అన్న సంతర్పణ కార్యక్రమం గూడా. ఎళ్ళాలి అని కొన్ని అన్న సంతర్పణలకు నేనెంత ఎళ్ళాలి అనుకున్నా ఎళ్ళలేకపోయాను. మొన్న పూరి జగన్నాథ్‌దొకటి, భద్రాచలం ఒకటి అసలు ఎళ్ళాలి అని బాగా అనుకున్నాను. భద్రాచలం అయితే మా దగ్గర ఇన్ని అన్న సంతర్పణలకి అన్నిటికెళ్తున్నాను. అక్కడ మాకు భద్రాచలం అంటే మాది పాల్వంచమ్మ. అది దగ్గర గదా మాకు. అది బాగా క్షేత్రం అంటే మాకు దగ్గర క్షేత్రం అంటే భద్రాచలం అని. అట్లాంటి క్షేత్రంలో జరుగుతున్నప్పుడు నేనెళ్ళలేకపోయానని నేను చాలా బాధపడ్డాను. అసలు అక్కడికెళ్ళాలని చాలా ట్రై చేశాను గానీ వెళ్ళలేకపోయాను. గురువుగారికి పేరు గూడా ఇవ్వలేదు నేను. వస్తాను అని గూడా చెప్పలేదు. వెళ్ళడం కుదిరితే వెళ్దాము. ఆ రోజు చెప్దాము అని అనుకున్నాను గానీ అసలు మిస్ అయిపోయింది. పూరి జగన్నాథ్ గూడా భద్రాచలం అట్లే అయిందని పూరి జగన్నాథ్ గూడా అనుకోని ముందే పేరిచ్చాను గానీ దానికి వెళ్ళలేకపోయాను. ఇట్లా ఈ అన్న సందర్భంలోకెళ్ళలేకపోవడం నిజంగా చాలా బాధనిపిస్తుంది. అంటే చాలా బావుంటదమ్మా అన్న సంతర్పణ కార్యక్రమం అంటేనే అసలు అక్కడ దేవి దేవత దర్శనాల కోసమైనా ఎళ్ళొచ్చు. అక్కడ అందరూ కలిసి ఒక ఫ్యామిలీ లాగా మన సాధకులు అసలు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరు నుంచొస్తారు. అక్కడికి రాగానే అందరూ ఒక ఫ్యామిలీ అయిపోతారు. అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి చేయడం అన్నది నిజంగా చాలా బావుంటుంది. ఒకరికొకరు ఏమి అనుకోకుండా అందరూ కలిసి ఒక్కొక్క పని చేసుకుంటూ మన దేవుడు చేసుకోవడం నిజంగా చాలా బావుంటుందమ్మా అది. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అవి శారీరకంగా కానీ, మానసికంగా గానీ ఏదైనా సరే చెప్తారమ్మా? ఆహ్, నేను ఫస్ట్‌లో చాలా బాధపడేదాన్నమ్మా. అంటే నా లైఫ్‌లో జరిగిన విషయాల గురించి గానీ, మా పాప విషయంలో గానీ, మా చిన్న పాప విషయంలో గానీ చాలా బాధపడేదాన్నసలు. కుంగిపోయి అసలు ఎట్లా అంటే ఇంకా కోలుకోలేననుకున్నా. అట్లాంటి దాన్ని పీఠంలోకి కరెక్ట్‌గా మా చిన్న పాప టైంలోనే నేను పీఠంలోకొచ్చాను. అప్పటినుంచి కొంచెం సాధన చేసుకోవడం వల్ల ఆ బాధనేది రాలేదు నాకు. అసలు మానసిక బాధనేది మానసికంగా అంటే హార్ట్‌కి తీసుకోలేదు నేను. మనసుకి అంత తీసుకోలేదు నేను. సాధనలో వచ్చి సాధన చేసుకోవడం వల్ల అది నాకంత ఎఫెక్ట్ పడలేదు. దానివల్ల నేనంత బాధపడలేదు. నా లైఫ్‌లో జరిగిన వాటికి గూడా అసలన్నీ మర్చిపోయాను. ఏదైనా బాధ అనిపించినా ఇదివరకి కూర్చొని ఏడ్చేదాన్ని. అసలు రూమ్‌లోకెళ్ళి అసలు బయటకొచ్చేదాన్ని గాదు. పిల్లలేదన్నా అన్నా గూడా పిల్లలతో మామూలుగా అనుకుంటాం గదా! అట్లా మామూలుగా మాట వచ్చి ఏదన్నా అనుకున్నా గూడా అసలింక రూమ్‌లోకెళ్ళి ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. అసలొచ్చేదాన్ని గాదు. ఏమి తినేదాన్ని గాదు. అట్లాంటిది పీఠంలోకొచ్చి సాధన మొదలుపెట్టాక అసలు ఏదైనా సరే మనసుకు తీసుకోవడం వదిలేసా. దానివల్ల నాకు ఏ బాధ లేదు. సాధనలోకెళ్ళిపోతాను. ఇంకా ఏదైనా బాధ అనిపించినా సాధనలోకెళ్ళిపోతాను. ఇంకా నాకు నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యానమ్మా. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. సంతోషమమ్మా. మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? అంటే జీవితాన్నంటే ఇంక ఇదే అమ్మా మానసికంగా నా లైఫ్‌లో జరిగిన విషయాలకి నేను బాధపడకుండా ఈ మంత్ర సాధన వల్ల నేను బాగుపడగలిగాను. అంటే మనసుకు తీసుకోకుండా, ఇంకా బాధ లేకుండా, లేపోతే నేనింకా కుంగిపోయేదాన్ని. ఈ సాధననేది, జప సాధననేది లేకపోతే, ఈ పీఠంలోకి రాకపోతే ఇంకా నేను నీరసించిపోయేదాన్నేమో. ఇంకా దాని గురించే ఆలోచించుకుంటూ, ఇంకా అట్లే ఉండిపోయేదాన్నేమో. కానీ ఇప్పుడు అవన్నీ ఏం లేదమ్మా. చాలా బావుంది. నాకు మానసికంగా చాలా మార్పొచ్చింది. ఈ జప సాధన చేయడం వల్ల. ఇదివరకు రోజు పూజ చేసుకోవడం అనేది లేదు. చేసుకున్నా వారానికొకసారి అట్లా చేసుకున్నా మామూలుగా దీపం పెట్టి అగరబత్తులెలిగియడం అంతే. అక్కడి వరకే. పూజంటే అక్కడ వరకే. ప్రసాదం ఏదైనా పెట్టుకోవడం అంతే. కానీ పీఠంలోకొచ్చి జప సాధన చేసుకోవడం వల్ల రోజు పూజ చేయడం అన్నీ ఇక్కడికొచ్చాకే స్టార్ట్ అయ్యాయమ్మా నాకు. ఇది చాలా మార్పు తెచ్చిందమ్మా నా జీవితాన్ని మటుకు. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు? అవి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందమ్మా? సనాతన ధర్మం గురించి తెలుసు. కానీ పూర్తిగా తెలీదు. అసలేంటి, ఎట్లా, పూజలు చేసుకోవడం అంటే చెప్పా గదా! ఇప్పుడు అదే తెలుసింక. ఇక్కడికొచ్చాకే పూజ చేసుకోవడం గాని, ఇట్లా చేయాలి, పూజా పద్ధతి ఇలా ఉంటుందని గాని,
ఇవి తెలుస్తున్నాయి ఇక్కడికొచ్చాక. ఇవన్నీ నేర్చుకోగలిగాను. మన సనాతన ధర్మం గురించి మనకి ఇప్పుడు అన్నీ తెలుసుకొని మనకి గురువుగారిచ్చిన పురాణ ప్రవచనాల వల్ల నేను చాలా తెలుసుకున్నాను. అవన్నీ నేను ఇప్పుడు మా పిల్లలతో, మా మనవడు, మనవరాళ్ళతో చెప్తుంటే అసలు నాకు నేను ఈ వయసులో తెలుసుకున్నాను. మా పిల్లలకి ఇప్పుడు నేను వాళ్ళ చిన్న పిల్లలే గదా! వాళ్ళకిప్పుడు చెప్పగలుగుతున్నాను. వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు. అది పీఠంలోకి రావడం వల్లే, నేను తెలుసుకోవడం వల్లే వాళ్ళకి చెప్పగలుగుతున్నాను అని అనిపించిందమ్మా. అది చాలా బాగా అనిపించింది నాకు. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలు ఉన్నాయా అమ్మ? అఖండ దీపం అంటే ఇంకా రోజు చూడ్డం. అమ్మవారే అక్కడున్నారు అని జెప్పి రోజు అటు ఇటు తిరిగినప్పుడు ఊరికే ఎటెళ్ళినా గాని ఫస్టు దీపంని జూసుకోవడం, ఆ దీపం చుట్టూ తిరగడమే మాకు చాలా బాగా అనిపించిందమ్మా. అసలు అఖండ దీపం తర్వాత మా అమ్మవారికి ఉద్వాసన బలికాక అఖండ దీపం నిండుకున్నంక ఇంకా అసలు అఖండ దీపంలో అమ్మవారు ఇంకా సాగనంపి వచ్చాక అఖండ దీపంలో అమ్మవారు వెలుగు తగ్గింది. అప్పటినుంచి అసలు చాలా బాధేసిందమ్మా. అది గాకుండా ఇంకా నా మనవడు గూడా దాన్ని చాలా బాగా జూసుకునేవాడు. స్కూలు నుంచొచ్చాక స్కూలుకి బోయేటప్పుడు పొద్దున్నే రోజు చూసుకోవడం. నాకన్నా ఎక్కువ వాడు గూడా తిరగడం అది చాలా బాగా అనిపించిందమ్మా. చాలా బావుందమ్మా అమ్మవారు నిజంగా అందులోనే అసలు ఈ ఆఖండ దీపము నూనె అయిపోతున్నప్పుడు ఊరికే చూస్తా ఉంటాం గదా! నూనె అయిపోతున్నప్పుడు కొంచెం ఒత్తు మామూలుగా అయితే నిటారుగా అట్లే వెలిగిద్ది. నూనె అయిపోయే టైంలో దీపం కొంచెం అటు ఇటు కదులుతున్నట్టు అనిపిచ్చేదమ్మా ఆ వెలుగు. వెంటనే ఎళ్లి జూస్తే నూనె అయిపోతుంది. అయ్యో! అని జెప్పి అప్పుడు నూనె బోయడం. అట్లా చేశామమ్మా. అది చాలా బాగా అనిపిచ్చింది నాకు. అమ్మవారు అట్లా పిలుస్తున్నారేమో అని అనిపిచ్చింది చూసినప్పుడు. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతగా చేసుకునే మంత్రానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా అమ్మ? తెలిస్తే చెప్పండి. అవునమ్మా. గురుముఖత మంత్రం జేసుకుంటే అది చాలా బావుంటుందమ్మా. మనం అమ్మవారికి చాలా దగ్గరవుతాము. అమ్మవారి దర్శనాలు గాని, ఏవైనా సరే మనకి చాలా బాగా అవుతాయి గురుముఖత జేసుకుంటే. ఈ తేడా నేనెక్కడ జూసానంటే, మా అమ్మాయి పోయిన సంవత్సరం మా చిన్నమ్మాయి వారాహి నవరాత్రులకి తను పేరివ్వలేకపోయింది. పేరివ్వలేకపోతే, నేను చేసుకోవాలమ్మా ఎట్లాగైనా మీరు చేసుకునేది నాకు జెప్పు అని జెప్పి అంది. అట్లా మాది చేసుకోవడం అంటే గురుముఖత చేసుకునే దానికి, దానికి తేడా ఉంటదమ్మా. నువ్వు మామూలుగా ఆన్‌లైన్‌లో జూడు, యూట్యూబ్‌లో జూసి అట్లా చేసుకో అని జెప్పి చెప్పాను. తను చేసుకుందప్పుడు. చేసుకున్నప్పుడు మామూలుగా మంత్రం ఏం జెప్పుకోవాలి అని అడిగితే, మామూలుగా అమ్మవారి మంత్రం జెప్పుకో సరిపోతుంది అని జెప్పి అన్నాను. ఆ మంత్రంతో తను జేసుకుంది. చేసుకున్నప్పుడు తనకెట్లాంటి అనుభవాలు గాని ఏమీ లేవు. ఊరికే చేసుకుంది మంత్రం అంటే మంత్రం జేసుకుంది అంతే తప్పితే ఆహ్, తనకి అనుభవాలు రావడం గాని ఏమీ లేదు. తను మళ్ళీ దుర్గా నవరాత్రులకి గురుముఖత మంత్రోపదేశం తీసుకొని జేసుకుంది. తను చేసుకున్నప్పటికి, అప్పటికి చాలా తేడా తను చెప్పడం తన మాటల్లో నేను విన్నాను. అది నేను స్వయంగా చూసాను గాబట్టి, అది గురుముఖత మంత్రోపదేశం చాలా అదృష్టం ఉంటేనే అది దొరికిద్దమ్మా. అందరికి దొరకదు అని అనిపిచ్చింది. ఈ సంవత్సరం మా చెల్లి తీసుకోవాలి అనుకుంది. మా చెల్లి ఫస్ట్ పేరిచ్చింది, అన్నీ ఇచ్చింది. పూజ సామాగ్రి లిస్ట్ తీసుకుంది. ఇంకా పూజ సామాగ్రి తెచ్చుకోవాలి. ఆలోపు ఇక మంచం మించి కింద పడి చెయ్యి ఇరిగిందమ్మ. చెయ్యి అంటే కొంచెం కండరాలు కదిలాయని జెప్పి చేసుకోలేకపోయింది. ఇంకా చెయ్యి ఇప్పటికి గూడా సెట్ అవ్వలేదు. వారాహి నవరాత్రుల నుంచి ఇగ బయటకొచ్చిందమ్మ పీఠం నుంచి. అది ఇంకా అదృష్టం ఉండాలి. అదృష్టం ఉంటేనే ఆ మంత్రం దొరికిద్ది మనకి అని అనిపించిందమ్మ. అమ్మవారి అనుగ్రహం, గురువుగారి అనుగ్రహం ఉండాలి. ఖచ్చితంగా అది ఉంటేనే చేసుకోగలుగుతాము అని అనిపించింది. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలు వచ్చాయా అమ్మ? ఆషాఢ మాసంలో వస్తుంది గదమ్మ వారాహి నవరాత్రులు. ఆషాఢంలో అంటేనే మనందరం గోరింటాకు పెట్టుకుంటాం. అట్లాంటిది మన ఇంటికి అమ్మవారే స్వయంగా వచ్చి మన ఇంట్లో ఉన్నారు. అట్లాంటి అమ్మకి మనం గోరింటాకు పెట్టకపోతే ఎట్లా? అందుకే గురువుగారు అట్లా చెప్పారేమో అని అనిపిచ్చి చేశామమ్మ. పోయిన సంవత్సరం గాని, ఈ సంవత్సరం గాని ఆషాఢంలో అమ్మవారికి ఎప్పుడూ పెట్టిస్తారు గురువుగారు గోరింటాకు. అది చాలా బావుంటదమ్మా. అమ్మవారి చేతులకి, కాళ్ళకి పెట్టడం అది చాలా బావుంటదమ్మా. ఈసారి మేము గూడా పెట్టాము. ప్రతిసారి పెడతాము. ఈసారేంటంటే మాకు గోరింటాకు దొరకలేదు. కోన్ తీసుకొచ్చి పెట్టాం.
వాళ్ళు మొత్తం చెట్లన్నీ కొట్టేసి మట్టంతా పోసారు. గోరింటాకు దొరకలేదు మాకు. ఇక్కడ దొరికిద్ది కదా అని మేము వేరే ఎక్కడ ట్రై చేయలేదు. మేము వెళ్ళేటప్పటికి ఆ చెట్టు కొట్టేసి ఉండడం, ఆ టైంకి మాకు దొరకకపోవడం వల్ల ఇంకా కోన్ తీసుకొచ్చి పెట్టాము ఈసారి. బావుందమ్మా. కోన్ పెట్టినా గూడా పెద్ద తేడా ఏం గోరింటాకు పెట్టినా పోయిన సంవత్సరం అట్లే అనిపిచ్చింది. కోన్ పెట్టినా గూడా మంచిగే అనిపిచ్చిందమ్మా. అమ్మవారికి కాళ్ళకి, చేతులకి అన్నీ పెట్టడం చాలా బావుంది. ఓకే. మళ్ళీ అదే తీసి పెట్టుకున్నాం మేము. ఇంకా నా మనవరాలైతే ఫుల్ హ్యాపీ అన్నమాట. చిన్న పిల్ల చాలా ఇష్టంగా పెట్టుకుంది. ఓకే అమ్మ. అమ్మవారికి సారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? మన ఇంట్లో మన ఇంట్లో మనకి ఆడబిడ్డకి ఇంటికొచ్చి ఎళ్తుంటే పెళ్ళైన ఆడపిల్ల ఇంటికొచ్చి ఎళ్తుంటే మనం చీర, సారె పెట్టి పంపిస్తాం గదమ్మా! అట్లే మన ఇంటికి వచ్చారు అమ్మవారు. అమ్మవారికి గూడా సారీ ఇచ్చి పంపాలి అని జెప్పి గురుగారు ఎప్పుడు చెప్తారమ్మా అది. అది చాలా అసలు నిజంగా గురువుగారు అట్లా చేపిచ్చడం మన పీఠంలో అట్లా చేపిస్తారేమో! వేరే పీఠాల్లో ఎట్లుంటదన్నదైతే తెలీదు. కానీ ఇట్లా ఇక్కడైతే చేపిస్తారు. అది నాకు చాలా బాగా అనిపిస్తదమ్మా. అమ్మవారికి సారీ ఇచ్చేటప్పుడు మనల్ని 3 సార్లు చెప్పమంటారు స్వీకరించమని, అమ్మవారిని స్వీకరించమని జెప్పి 3 సార్లు అనమన్నారు. అట్లాగే కళ్ళు మూసుకొని చెప్పాం. కళ్ళు మూసుకొని చెప్తే అసలు అమ్మవారే తీసుకున్నారు అన్న భావన వచ్చిందమ్మా. అమ్మవారే స్వీకరిస్తున్నట్టు 2 చేతులు పెట్టి తీసుకుంటున్నట్టు అనిపించింది. నేను మా పెద్దమ్మాయి కలిసి ఇచ్చాము. 3 సార్లు స్వీకరించమని చెప్తే అసలు అమ్మవారే చేతులు జాపి తీసుకుంటున్నారు. వారాహి అమ్మవారే వచ్చి తీసుకుంటున్నారు అని అనిపించిందమ్మా. ఆ అనుభూతినైతే పొందాను నేను స్వయంగా అసలు అమ్మవారు తీసుకుంటున్నారు అన్న ఫీల్ అయితే వచ్చింది. అసలు ఎంత బాగా అనిపించిందో ఈసారి సారీ ఇవ్వడం గూడా మాకు. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగిందమ్మా. అమ్మవారికి సారీ ఇవ్వడం గాని ముత్తైదులకి పిలిచి పెట్టడం గాని అసలు చాలా బావుందమ్మా. ఆహ్, హ్మ్. ఆ రోజు వంటలు గూడా చాలా బాగా కుదిరాయి. నాకు పనసపొట్టు కూర దొరకలేదమ్మా. పనసపొట్టు కూర చేయలేదు నేను. మిగతాయన్నీ చేశాను. అసలు చాలా బాగా కుదిరాయి. అందరూ బావున్నాయన్నారు. చాలా బావుందమ్మా. ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా జరిగింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అసలు ఫస్ట్ ఇంక లేవగానే అమ్మవారికి పసుపు రాసి ఆహ్, గంధం బెట్టి చేశామమ్మా. చేసి అమ్మవారికి ప్రసాదం బెట్టి మేము హారతిచ్చి సాగనంపేటప్పుడు ఇంకా "అమ్మ పోయిరా అమ్మ, మళ్ళీ రా అమ్మ" అని జెప్పి అని పంపించేటప్పుడు చాలా బాధేసింది. అసలు ప్రతిసారి ఉండేది ఆ అనుభూతి. ఎప్పుడూ ఇట్లా బాధేస్తది. తర్వాత మళ్ళీ లోపలికి రాగానే అసలు అమ్మవారిని అక్కడ మెట్ల వరకు అట్లా ఎళ్ళాము. ఎళ్లి పంపించి సాగనంపి లోపలికి రాగానే మళ్ళీ ఇక్కడొచ్చి చూడంగానే మనసులో అంతా ఒక రకమైన బాధ. ఏంటో ఏదో ఎళ్ళిపోయింది ఇంట్లోంచి అన్నట్టు అనిపిచ్చింది. కానీ మళ్ళీ వెంటనే అమ్మవారు మళ్ళీ ఎమ్మటే వచ్చేస్తారు. ఎందుకు బాధపడ్డావని మళ్ళీ అనిపిస్తది. అదైతే బాగా తెలిసిందమ్మా అమ్మవారిని పంపించినప్పుడు. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసినప్పుడు ఎలా అనిపిచ్చింది? చాలా సంతోషంగా ఉందమ్మా. గురువుగారు పీఠం గురించి చెప్పినప్పుడు గూడా, అది విన్నప్పుడు గూడా చాలా బాగా అనిపిచ్చిందమ్మా. ఇలాంటి పీఠంలో అసలు మనం చేసుకోవడం, మనం సాధన జేసుకోవడము, ఇట్లా ఇంత పద్ధతిగా చేసుకోవడం అన్నది నిజంగా అదృష్టం ఉంటేనే చేసుకోగలము అని అనిపిస్తదమ్మా. ఇట్లాంటి పీఠంలో నేనిప్పటికి 3 సార్లు వారాహి నవరాత్రులు చేసుకొని పూర్తి చేశానమ్మా. అది నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. చాలా బావుందమ్మా. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా అమ్మా? మీ అభిప్రాయం చెప్తారా? అవునమ్మా. చాలా అవసరం ఉంది. ఇలాంటి పీఠం ఇప్పుడు పిల్లలకి అసలు సనాతన ధర్మం గురించి గానీ, హిందూ ధర్మం గురించి గానీ ఏమీ తెలీవమ్మా. తెలిసినా కొంచెం కొంచెం తెలుసు గానీ, ఇప్పుడు మాకే తెలీదు. ఈ పీఠంలోకొచ్చాకే మేము అన్నీ తెలుసుకోగలిగాము. అట్లాంటిది ఇప్పుడు పిల్లలకి ఇంక అసలే తెలీదు.
ఇట్లాంటి పీఠం ఇట్లాంటివి ఉండడం వల్ల వాళ్ళు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి తెలుసుకోగలుగుతారమ్మా. వాటిని హిందూ మతంని ముందుకు తీసుకెళ్ళడానికి ఆహ్, వాళ్ళు చాలా బావుంటుందమ్మా. వాళ్ళకి పీఠాల గురించి గానీ, వాటి గురించి గానీ వాళ్ళకి తెలియజేయాలి మనం. పీఠం హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి విలువలు కాల్చకుండా ఉండడానికి గూడా సా బావుంటుందమ్మా. పిల్లల్ని సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి, మనం చెప్పడానికి, మనం తెలుసుకొని వాళ్ళకి జెప్పడానికైనా నేటి సమాజానికి ఖచ్చితంగా పీఠం అవసరం ఉంటుందమ్మా. అవునమ్మా. మనం తెలుసుకొని మన ముందు తరాల వాళ్ళకి చెప్పగలిగి చెప్పగలను. హ్మ్. ఇచ్చేయగలం. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమి అనిపిచ్చింది? అవి గూడా చాలా బాగా జెప్తారమ్మా. ప్రతిసారి చెప్తారు. అట్లాగే పిల్లల్ని ఒక హ్మ్, ఒక్ ఒక పనిలో వాళ్ళకి మా పూజలు చేయడం గానీ, మనం జేసేటప్పుడు వాళ్ళని కూర్చోబెట్టుకోవడం గానీ, మన పద్ధతులు చెప్పడం గానీ, వాళ్ళకి చిన్నప్పటి నుంచే అన్నీ నేర్పియాలి. కష్టపడే తత్వం నేర్పియాలి అని జెప్పి చెప్పడం గానీ, ఆహ్, మనం మన ఇంట్లో మాట్లాడుకునే విషయాల్లో గూడా కొన్ని అన్నీ వాళ్ళకి చెప్తా ఉంటే వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అన్నీ చిన్నప్పటి నుంచే తెలుసుకోగలుగుతారు. పూజల గురించి గానీ, అన్నిటి గురించి తెలుసుకోగలుగుతారని చెప్తారు గదా గురువుగారు. అది చాలా బాగా చెప్తారమ్మా. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుంటదమ్మా. అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోతారు ఎప్పుడు. ఆహ్, ఎప్ హ్మ్. అసలు మనకేదైనా డౌట్ ఉన్నా గూడా వెంటనే ఫోన్ చేయంగానే వాళ్ళు బిజీగున్నా గానీ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి, మనకి ఏదైనా డౌట్ ఉన్నా గానీ చెప్తా ఉంటారమ్మా. దానికి సమాధానం రిప్లై ఇస్తా ఉంటారు. అది నాకు చాలా బాగా నచ్చిందమ్మా మన పీఠంలో. బావుందమ్మా అది. అట్లా చేయడం గూడా అంతా గురువుగారు సంకల్పమే. గురువుగారి ప్రోత్సాహం వల్లే మనం అట్లా చేయగలుగుతాము అని అనిపిస్తదమ్మా. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురుగారి సపోర్ట్ చాలా బావుంటుందమ్మా ఇప్పుడు. ఏ టైంలో అయినా మెసేజ్ చేసినా రిప్లై ఇస్తారు. అసలు మన అనుభవాలకి సమాధానాలివ్వడం గానీ, విధి విధానాలు చెప్పడం గానీ, అవి మనకు అర్థమైనయో లేవో, అర్థం అవ్వనోళ్ళకి ఏంటి అన్నది మళ్ళీ ప్రింట్ తీసుకోవడానికి వీలుగా టైప్ చేసి ఇవ్వడం గానీ, అసలు ప్రతీదీ మనకి ఎప్పుడు ఏ అవసరం ఉందో గురువుగారికి ముందే తెలిసినట్టు చేస్తారమ్మా. మెసేజ్‌లు పెట్టడం గానీ అవి. అట్లా ఇప్పుడు మనకి ఆ విషయం గురించి అవసరం ఉంది అంటే, ఆ లోపే మెసేజ్ వచ్చేసిద్ది. ఇది చెయ్యండి, అది చెయ్యండి అని. అట్లా గురువుగారు ప్రతీదీ అసలు మీరెప్పుడైనా మెసేజ్ పెట్టండి. ఏ టైంలో అయినా వెంటనే రిప్లై వస్తది. అసలు ఎట్లా గురువుగారికి అంత ఓపికుంటదో అని అనిపిస్తది. నిజంగా చాలా సపోర్ట్ చేస్తారమ్మా గురువుగారు. చాలా బావుంటారు అంతే. చివరిగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? హ్మ్. నవరాత్రులు చేసుకుంటే గురుముఖత చేసుకోండి. గురుముఖత అయితే మనకి అమ్మవారి దర్శనాలు గాని, ఏవైనా చాలా బావుంటుంది. మనం ఏదైనా మర్చిపోయి చేసుకోలేకపోయినా గూడా గురువుగారి ద్వారా మనకన్నీ తెలిసి ఒక పద్ధతిగా పద్ధతి ప్రకారంగా మనం నవరాత్రులు పూర్తి చేయగలుగుతాము. అది ఏకాగ్రతతో చేసుకుంటాము. మనకి గురువుగారి సంరక్షణ ఉంటుంది. గురువుగారి సంరక్షణలో చేసుకోవడం వల్ల తప్పులు జరగకుండా చేయగలుగుతాం మనం. తప్పులు చేయకుండా గురువుగారు చూసుకుంటారు. అన్నీ జాగ్రత్తగా చెప్తా ఉంటారు గదా! గురువుగారు చెప్పినట్టు చేసుకుంటే నవరాత్రులు చాలా బాగా చేసుకుంటామమ్మా.